బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతవరం సమీపంలో రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీ ఉమామహేశ్వర జలాశయం సర్వే పనుల్ని అడ్డగించారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులు సర్వే సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. విత్తనాలు నాటే క్రమంలో సర్వే ఏంటని అధికారుల తీరుపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తున్నారో అక్కడికే వెళ్లాలంటూ ధర్నా చేపట్టారు. ప్రాణాలు పోయిన భూముల్ని ప్రాజెక్టుకు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇక ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా సర్వే ఏంటని అధికారులను రైతులు నిలదీస్తున్నారు. నాకున్నటువంటి 1 ఎకరా భూమి ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్టు కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు, అదే విధంగా మామూలు కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్న కార్లు అయినటువంటి ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. నాది ఉమామహేశ్వర రిజర్వాయర్లో 8 ఎకరాల భూమి పోతున్నది. దానికి ఏం లేదు, బల్మూరు నుంచి వచ్చి అనంతరంలో ఇల్లు నివసించుకున్నాను. అనంతరం చివరిలో 8 ఎకరాల భూమి ఉమామహేశ్వర రిజర్వాయర్లో నష్టపోతున్నాను. నాకు భూమి తప్ప వేరే ఆధారం లేదు. ఈ రిజర్వాయర్ అయితే వద్దు, ఆఫ్ చేయాలని నేను కోరుతున్నాను. 50 నెంబర్లో 1 ఎకరా భూమి నాకు ఉంది. ఆ భూమి కూడా పోతుంది కాబట్టి నాకు ఆ భూమి పోతే ఆధారం లేదు సార్. అదే భూమిని చేసుకొని పట్టుకున్నా. నాకు దయచేసి ఆ భూమి పోకుండా చూడండి. ఉమామహేశ్వర రిజర్వాయర్ ఆ భూమి పోతుంది కాబట్టి దాన్ని ఆపాలని కోరుతున్నాను. ఏదైనా మాకు పక్కకు ఎక్కడైనా భూమి నిర్మించాలి గవర్నమెంట్, లేకుంటే దానికి పరిహారము మా డిమాండ్ అంటే 20 లక్షల రూపాయల ఇచ్చేటట్టు కూడా చూడ ఆలోచన వేయండి. భూమి ఇలా ఇచ్చేటట్టు ఆలోచన వేయండి. బీదలము బతుకుదేరు మా పిల్లలు పిక్క పిల్లలు సార్. నాకు 4 ఎకరాల భూమి పోతున్నది. నాకేమో దీపం చాలా ఉంది. నా భర్త చనిపోయింది, నేను గుంతలో నాకేది ఆధారం లేక దాని మీద భూమి అనేది గుతకిచ్చుకొని బతున్నా ఎట్లన్నా బతున్నాం. దాని మీద ఏది లేదు మాకు. అయితే అంతే సార్, మా దగ్గర మాకు రిజర్వాయర్ దాంట్లో పోయినాక మాకేం రూపాయలు సార్, మాకు ఏది రాదు. నా పొలం మొత్తం పోతుంది. నా పొలం నాకు ఉండాలని నేను కొట్లాడుతున్నా సార్. నా పొలం నాకు ఉండాలి. నా పిల్లలను నేను మట్టి మోసి చిలక ఉన్నా. పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు 10 చదువుతున్నారు. ఆ పిల్లలు చదివియాలి కదా, మేము చదివియాలి. వాళ్ళు మీతో పాటుగా నౌకలు రావాలి, కష్టపడుతున్నాం. మేము మట్టి తిని మట్టి కాపుతున్నాం. ఉన్న పొలం పోయినాక మా చెట్టు భూమి ఇవ్వండి సార్ మాకు. నేను 2 ఎకరాల భూమి చేసుకొని బతుకున్నా. నాకు ఈ రిజర్వాయర్ వద్దు. ఈ రిజర్వాయర్ ఇట్లా వస్తే నేను చచ్చిపోతా కానీ నాకు అయితే వదిలిపెట్టాం. మాకేంది లేదు సార్, మేము ముసలాళ్ళం. మా చేత ఆ భూమి పోతే మేము చచ్చిపోతాం. ఇటు అనంతవరం సమీపంలో అయితే రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు రైతులు విత్తనాలు వేసే సమయంలో అక్కడ సర్వే పేరిట అధికారులు వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి అయితే ఏదైతే ఉమామహేశ్వర రిజర్వాయర్ దాదాపు అచ్చంపేట, బల్మూరు, ఇటు లింగాల, తర్వాత అమరాబాద్ మండలాలకైతే నీటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఈ రిజర్వాయర్ లో దాదాపు 2.67 టీఎంసీల నిల్వ సామర్థ్యం అయితే ఉంటుంది. దాదాపుగా 57,200 ఎకరాలకైతే నీరు పారుతుంది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ కి సంబంధించి మొత్తంగా 1909 ఎకరాల భూమి అయితే మొత్తంగా అధికారులు సర్వే చేసి తీసుకోవాలని చెప్పి కూడా అంచనాకు వచ్చారు. అయితే మొత్తానికి అయితే ఈ బల్మూరు మండలంలోని అనంతవరం గ్రామ సమీపంలో ఈ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పంట పొలాలను తీసుకోవడానికి సర్వే చేయడానికి అక్కడికి అధికారులు అయితే వెళ్లారు. అధికారులు వెళ్లిన నేపథ్యంలో పూర్తిగా అధికారులు పోలీస్ బందోబస్తుతోనే అక్కడికి చేరుకున్న తర్వాత ఈ భూ సర్వే పోలీస్ బందోబస్తు చేసే క్రమంలోనే అక్కడ పంట పొలాల్లో ఉన్న రైతులంతా కూడా ఒకసారిగా ఈ అనంతవరం గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా ఒకసారిగా పంట పొలాల దగ్గరికి వచ్చి ఇటు అధికారులను అయితే నిలదీశారు. ఎందుకు ఇప్పుడు విత్తనాలు వేసే టైంలో ఈ సర్వేకి సంబంధించి వచ్చి మాకు ముందస్తు నోటీసులు కూడా ఏవి ఇవ్వకుండా ఇలాగ వచ్చి చేయడం సబబు కాదంటూ కూడా ఇటు పోలీసులకు తర్వాత పంట పొలాల్లో ఉన్న రైతులకంతా కూడా ఒకసారిగా కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తానికైతే ఇటు అధికారులు
పోలీసులు కూడా నచ్చజెప్పడంతో కూడా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినట్టు కూడా తెలుసు. మొత్తానికి అయితే కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా వేరే బల్మూర్ మండలంలోని అనంతవరం విలేజ్ కాకుండా వేరే దగ్గర ఈ సర్వే చేయడానికి ఆ భూములను తీసుకోవడానికి అయితే ఫస్ట్ అధికారులు అదంతా సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత అక్కడ విలువైన భూములు ఉన్నాయి, అక్కడ ఉన్న భూమి ఎవరైతే భూదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ భూములు మేము తీసుకోవద్దు అనడంతో ఇలాగే 3 సార్లు 4 సార్లు ప్లేస్లు అంతా కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అనంతవరం గ్రామానికి రావడంతో ఒకసారిగా ఈ రైతులు కూడా ఉద్రిక్త వాతావరణంలో ఇటు అధికారులను కూడా నిందిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే మొదటగా వచ్చిందో అక్కడి నుంచే సర్వే చేసుకుంటూ రావాలంటే కూడా వీళ్ళంతా కూడా వాళ్ళను ఎదిరించిన పరిస్థితిగా కనిపించింది. అంతేకాకుండా పోలీసుల బలంతో సర్వే చేయడం కాదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రజలంతా కూడా ఇటు రైతులను మెప్పించి సర్వే చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు, అకస్మాత్తుగా వచ్చి భూములంతా కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పటికీ మేము ఈ భూములలో విత్తనాలను కూడా వేసాము, విత్తనాలు వేసి వ్యవసాయం చేసుకునే క్రమంలో ఇదంతా చేయడం సబబు కాదంటూ కూడా వాళ్ళు మండిపడ్డారు. అంతేకాకుండా ఈ సర్వే చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేమైతే ఇక్కడ అనంతవరం గ్రామానికి సంబంధించి ఈ భూములు అయితే ఇవ్వబోమంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే సక్రమణం ఇందాక చూసాం చాలా మంది రైతులు ఇక్కడ ఈ భూమిపైన మేము ఆధారపడి జీవిస్తున్నామని కూడా చెప్తున్నారు. అసలు రైతులు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? మొత్తానికైతే ఈ ఏదైతే ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టు వస్తే ఈ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల మండలాల్లో చాలా వరకు 57,200 ఎకరాల వరకు కూడా సాగునీరు అందుతుంది. దాదాపుగా ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.67 TMCs ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 1909 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే అవసరం పడుతుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మిస్తే ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో ఈ అనంతవరం గ్రామం విలేజ్ లో ఉన్న భూములు కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఉంది. కోల్పోవడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తవుతుంది, అప్పుడు సాగునీరు అంతా కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న రైతులు మాత్రం మా విలేజ్ కి సంబంధించి కూడా మేము భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వము, ఇక్కడ కాకుండా వేరే రూట్లలో ఈ ప్రాజెక్ట్ భూములు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ ఏదైతే బల్మూర్ మండలంలోని అనంతవరం గ్రామం సంబంధించి మేము ప్రధాన వృత్తిగా కూడా వ్యవసాయంతోనే జీవిస్తున్నాం, వ్యవసాయంతోనే ఆధారపడి ఉన్నామంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నారు. తమ భూములంతా కోల్పోతే తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది, మేము ఏమి చేసుకొని బ్రతకాలి అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. अच्छा